చెప్పండి సార్. సార్ నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, మీరు వెళ్ళే దారిలో కాస్త డ్రాప్ చేయగలరా? దానికి ఎంత అవుతుందో నేను ఇచ్చేస్తాను. సార్ నేను డ్రాప్ చేస్తాను, కూర్చోండి, ఎక్కండి. ఓకే సార్. ఎవరిని నమ్మి లిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను సార్. ఏదో మీకు అర్జెంట్ అని ఎక్కించుకున్నా. ఎందుకు ఎక్కించుకోవడం లేదు? ఏదైనా ప్రాబ్లమా? అది కాదు, లిఫ్ట్ అడిగారు కదా అని కారు ఆపితే గొంతులో కత్తి పెడుతున్నారు. అలాగా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు సార్. సార్ ఏం చేస్తున్నారు సార్? బండి పక్కన ఆపురా. నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాలు. నిన్న పట్టపగలు మణికొండ దగ్గర గుర్తు తెలియని మనుషులు లిఫ్ట్ అడిగి వెళ్లి కాల్ టాక్సీ డ్రైవర్ ని కొట్టి చంపి కారుని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ ఘోర సంఘటన హైదరాబాద్ వాసుల్ని కలవరపెడుతుంది. ఇది కాల్ టాక్సీ డ్రైవర్లకి ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. డ్రైవర్ ని చంపిన కిరాతకుల్ని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో చాలా కలవరపెడుతున్నా కాల్ టాక్సీ డ్రైవర్ హత్య కేసు గురించి కాల్ టాక్సీ డ్రైవర్లని పోలీసులని అడిగి తెలుసుకుందాం. వరుసగా కాల్ టాక్సీ డ్రైవర్లని చంపి కార్లు తీసుకుపోతున్న సంఘటన మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆశ్చర్యంగా ఉంది. సార్, నేను 10 సంవత్సరాలుగా కాల్ టాక్సీ డ్రైవర్గా ఉన్నాను సార్. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు సార్. 3 నెలల ముందు కాల్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కారు తీసుకుని వెళ్ళిపోయారు. చాలా వరకు ఈ సంఘటనలు రాత్రిపూటనే జరుగుతున్నాయి. సార్, ఈ హైవే ప్రపంచంలో వాళ్ళ వసతులకు తగ్గట్టు ఎన్నో కాల్ టాక్సీలు వచ్చేసాయి. ఇప్పుడు ఉన్న చోటు నుంచే కార్ని యాప్లో బుక్ చేస్తున్నారు సార్. ఒక కస్టమర్ని ఎక్కించుకొని వాళ్ళని డ్రాప్ చేసేసరికి ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని కారు నడుపుతున్నాం సార్. ఇది ఈ రోజు ఉండే పరిస్థితి. మా నాన్న కూడా కాల్ టాక్సీ డ్రైవరే, కానీ కారు అమ్మేసి వేరే పనికి వెళ్తున్నారు. కస్టమర్లు కారు బుక్ చేసి డ్రైవర్ ని చంపి కారు ఎత్తుకెళ్లడమే వాళ్ళ మోటివ్ గా ఉంది. ఊబర్, ఓలా, ఫాస్ట్ ట్రాక్ ఇలా చాలా ఉన్నాయి. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి కార్ బుక్ చేసుకుంటే ఉన్న చోటుకే వచ్చి పికప్ చేసుకుంటున్నారు. అందుకే కారు దొంగలిచ్చే వాళ్ళకి కస్టమర్లకి ఏ వ్యత్యాసం లేకుండా పోతుంది. టీవీలో ఆ న్యూస్ చూసినప్పటి నుంచి మా ఆయన ఇంట్లో నుంచి కదలట్లేదు సార్. ఈ కాల్ టాక్సీ నమ్మే మేము 3 పూటలా తింటున్నాం. ఆయన వెళ్ళడం లేదనే దానికంటే ఆయనను పంపించాలంటే చాలా భయంగా ఉంది. అదే విధంగా వీళ్ళు పికప్ చేసే చోటు, మర్డర్ చేసే చోటు, సీసీ కెమెరా లేని చోటు చూసి ఇవన్నీ చేస్తున్నారు. అంతేకాకుండా కారులో ఉన్న GPS ని మార్చేస్తున్నారు. ఇలా పికప్ చేసే డ్రైవర్లకి భద్రత ఉందా అంటే లేదు. అంతేకాకుండా వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబర్ అడగట్లేదు. అందువల్ల వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. త్వరగా ఆ పోలీసులు వాళ్ళని పట్టుకుంటే చాలా మంచిది. నా సపోర్ట్ తో పోలీస్ బలగాలతో తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎవరిని పట్టుకున్నదే లేదు. త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటామని రుణంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. మనల్ని ఎవరూ పట్టుకోలేరు. న్యూస్ చూసా, మన గురించే వేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ కారణం చేత పోలీసుల దగ్గర మనం చిక్కుకోకూడదు. జాగ్రత్తగా ఉండండి. సరే, నేను చూసుకుంటా. లేకుంటే అన్నీ మనల్ని చంపేస్తాడు. అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు. ఏంటన్న విషయం? మహే, ఇది కారు లేపుకొచ్చే విషయం కాదు, మ్యాటర్ని కారులో తెచ్చే విషయం. సేట్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం. హెరాయిన్ పౌడర్ని చేతులు మార్చాలి. ఇది కారులు ఎత్తుకొచ్చినంత సులువైన పని మాత్రం కాదు. ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా రిస్క్తో కూడింది. 2 కోట్ల రూపాయల సరుకు. ఏమంటా విజయ్? చెప్పన్నా, అట్టాగే కానిచ్చేద్దాం. ఇలా చూడండి, ఈసారి పౌడర్ని మన కారులో పంపించొద్దు, కాల్ ట్యాక్సీలో పంపించండి. అలా చేస్తేనే మనం పట్టుపడం. ఈజీగా పంపించొచ్చు. పట్టుబడం అన్న, పని అయిపోగానే సిమ్ము విసిరేసినట్టు సెల్ కూడా విసిరేద్దాం. ఆ సెల్ వాడామంటే IMI నెంబర్తో మనల్ని పట్టేసుకుంటారు. రేయ్, మీరంతా ఫేక్ నెంబర్సే కదా యూజ్ చేసేది? అప్పటికప్పుడు ఫేక్ నెంబర్స్ యూజ్ చేస్తున్నాం, ఇబ్బంది ఏం రాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం, పనైన వెంటనే కారులో ఉన్న డిస్ప్లేని తీసి విసిరేయాలి. లేదంటే కార్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది మొత్తం ట్రాక్ చేసి పట్టుకుంటారు. ఇప్పుడంతా అన్ని కార్లలో GPS సిస్టమ్ పెట్టారు. అర్థమైందా? అర్థమైంది. ఓకేనా? పని పూర్తయిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. చెప్పిందంతా గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం తప్పు జరగకూడదు. జాగ్రత్తగా డీల్ చేయండి. పూర్తి చేసి వస్తానా? బయలుదేరండి. వస్తామన్నా. హలో, వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్. మీ నేమ్ సార్? గోవిందాల రాంబాబు. ఓకే సార్, మీ కాంటాక్ట్ నెంబర్? 9176397859. ఓకే, మీకు ఎక్కడ పికప్ సార్? మియాపూర్ విదిరి పార్క్.
డ్రాప్ సార్. మూసాపేట్ ప్రశాంత్ నగర్. ఓకే సార్, మీకు క్యాబ్ అలర్ట్ అయింది. ఓటీపీ నెంబర్, డ్రైవర్ నెంబర్ మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ బుక్ చేసినందుకు ధన్యవాదాలు. హలో, నమస్కారం సార్. ఫాస్ట్ ట్రాక్ కాల్ ట్యాక్సీ డ్రైవర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఎక్కడ పికప్ చేసుకోవాలి సార్? మియాపూర్ వెదిరి పార్క్. ఎన్ని గంటలకు సార్? సరిగ్గా 7 గంటలకి. సరే, ఓకే సార్, నేను వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్స్ సార్. హలో. హలో, నేను అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? నేను ఒక కస్టమర్ని పికప్ చేసుకోవడానికి మియాపూర్కి వెళ్తున్నాను. సరే చెప్పు, ఏంటి విషయం? నేను మన లవ్ విషయాన్ని మా ఇంట్లో చెప్పేశాను. మా నాన్న ఓకే అనేసారు. ఆయన నిన్ను వెంటనే చూడాలన్నారు, నీతో మాట్లాడాలన్నారు. ఎప్పుడు రమ్మన్నారు? షార్ట్గా 7 o'clockకి మా ఇంటికి వచ్చాయి. హలో, చెప్పు తమ్ముడు. అన్నా, మూసపేట వరకు ఒక ట్రిప్ వెళ్ళాలి. మీరు వెళ్ళొస్తారా? తమ్ముడు శరవణ, నా భార్యను తీసుకురావడానికి ఈ రోజు ఊరు వెళ్తున్నాను తమ్ముడు. తప్పుగా అనుకోకు తమ్ముడు. సారీ తమ్ముడు. ఏంటి సర్వన్న, రెగ్యులర్ కస్టమర్ ఒకరు మలేషియా వెళ్తున్నారు. అతన్ని మెహదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. ఆయన మనకు చాలా కావాల్సిన మనిషి. అందుకే నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? ఇంకా వేరే డ్రైవర్ని చూసుకుంటావా? నా డ్యూటీ అయిన తర్వాత మాట్లాడతా. సరేనా సర్వన్న? మరి నేను ఉంటాను. సరే, అలాగే అన్నా, నేను చూసుకుంటా. చెప్పరా మావా. రే బావా, ఎక్కడున్నావురా? చిక్కడపల్లి మెయిన్ రోడ్లో ఉన్నాను రా. ఏదైనా ప్రాబ్లమా? అదంతా ఏం లేదు బావా. ఈవినింగ్ ఒక కస్టమర్ని పికప్ చేసుకోవాలి. మియాపూర్ ట్రిప్. నువ్వు వెళ్ళొస్తావా? నీకేమైంది? అదేం లేదు బావా, అశ్విని వాళ్ళ నాన్న నన్ను చూడడానికి 7 గంటలకు రమ్మన్నారు. అలాగా? అవును బావా. సరే సరే, నువ్వు నీ లవర్ నాన్నను పోయి కలువు. సరే బావా, నేను కస్టమర్ని పికప్ చేసుకుంటాను. సరే. హలో. హలో, నమస్కారం సార్. నేను కాల్ టాక్సీ డ్రైవర్ కమల్నాథ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇంతకుముందు వేరే డ్రైవర్ మాట్లాడాడు, ఆయన రావట్లేదా? సార్, ఆయన రావడం కుదరలేదు. నేనే మిమ్మల్ని పికప్ చేసుకుంటాను సార్. అలాగా, సరే రండి. ఎక్కడికి రావాలి సార్? 7 గంటలకి మియాపూర్ వెదిరి పార్క్. అలాగా సార్, షార్ప్ 7 గంటలకు వచ్చేస్తాను సార్. ఏవైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. అలాగే సార్.